హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధర్మం శరణం గచ్చామి బుక్కు నుండి దేహధర్మంలో దేహధర్మానికి మనవంతుగా చేయవలసిన పనులు. ఆకలైనప్పుడే పరిమితంగా మాత్రమే శాకాహారం తీసుకోవాలి. తక్కువ తింటే ఎక్కువ శక్తి నిల్వ ఉంటుంది, ఎక్కువ తింటే తక్కువ శక్తి నిల్వ ఉంటుంది. రోగం వస్తూనే డాక్టర్ దగ్గరికి పోకుండా ధ్యానం ద్వారా, ఉపవాసాల ద్వారా, నీటి ద్వారా, శరీరానికి రెస్ట్ ఇవ్వడం ద్వారా, పనుల్లో మార్పు తీసుకురావడం ద్వారా, నేచురోపతి ద్వారా నయం చేసుకోవాలి. 2 అంగుళాల నాలుక పైన రుచి అంత. అందుకే తీసుకుంటున్న ఆహారాన్ని బాగా నాలుక మీదే నమిలి ఆడించి లోపలికి వదలాలి. అప్పుడు నాలుక పైన గ్రంథుల ద్వారా పదార్థాల సారం అంతా పీల్చబడి జీర్ణాశయం ద్వారా ప్రేవులలోకి తక్కువ శ్రమతో బయటకు విసర్జించబడుతుంది. రోజుకు 1 గంట ధ్యానం చేయడం ద్వారా శరీరంలోని ప్రతి అణువు, ప్రతి అవయవము విశ్వశక్తిని పొంది రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది. 1 గంట ధ్యానం చేయడం ద్వారా మానసిక సమతుల్యం పొందుతుండటం వల్ల కోపము, భయము పోవడం వల్ల దేహ జీవన క్రియల్లో విపరీతాలు జరగవు. మత్తు పదార్థాలు తీసుకోరాదు. దీనివల్ల జబ్బుకు, నడవడిక చెడటం, తెలివిపోవటం జరుగుతుంటాయి. ఏ అల్లోపతి మందులు వాడరాదు. అధికంగా శారీరక శ్రమ ఖచ్చితంగా ఉండాలి. రోగం వస్తూనే కలవరపడకుండా, భయపడకుండా కొద్దిగా ఆలోచన చేయాలి. ఈ రోగ కారణం ఏమై ఉంటుందా అని. రోగాలు 4 రకాల కారణాల వల్ల వస్తాయి. సరిపడని ఆహారం తీసుకోవడం వలన, వాతావరణ మార్పుల వలన, మానసిక ఒత్తిడి వలన, పూర్వకర్మల ఫలితాల వలన. సరిపడే ఆహారాన్ని తీసుకోవడం వల్ల, వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల, ధ్యానం ద్వారా విశ్వశక్తిని, జ్ఞానం ద్వారా సమాధానాలను పొందటం వల్ల ఈ 4 రకాలుగా వచ్చే రోగాల నుంచి బయటపడవచ్చు. కర్మ ఫలితాల తీవ్రతను తగ్గించవచ్చు. దేహానికి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆదిశంకరాచార్యుల వారు దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అన్నారు. దేహమే దేవాలయం, అందులో ఉన్న జీవుడే దేవుడు. దేవాలయాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటామో దేహాన్ని కూడా అంత పవిత్రంగానే చూసుకుంటే అందులో ఉన్న జీవుడు అచిరకాలంలోనే దేవుడు అవుతాడు. ఆహారం గురించి తమ అనుభవాన్ని వినోబా భావే గారు ఈ విధంగా చెప్పారు. బోధన ద్వారా తెలివిగా సంస్కారం నేర్పడం మా తండ్రి గారి విధానం. మా తల్లి తండ్రి ఇద్దరు పళ్ళెంలో ఎంగిలి వదలటానికి ఇష్టపడేవారు కాదు. ప్రతి మనిషి తినే తిండి ఇంత అని వ్రాసి ఉంటుంది. తక్కువ తింటే ఎక్కువ కాలం సరిపోతుంది, ఎక్కువ రోజులు జీవిస్తావని మా అమ్మ చెప్తుండేది. ఎంతటి గొప్ప తత్వజ్ఞానమో! తిండి రుచి ఎక్కడ ఉంటుంది? నాలుక మీద దాన్ని అక్కడ ఎక్కువసేపు ఉంచు. అమాంతం ఉదరంలోకి ఆహారాన్ని నెట్టివేయకు, నమిలి తిను. ఇది నాన్నగారి బోధ. నమిలి తింటే తక్కువగా తినగలుగుతాం. వైజ్ఞానిక ప్రక్రియ నాన్నగారు బోధిస్తే, ఉపనిషత్ తత్వం అమ్మ బోధించింది. తిండిని బట్టి త్రేపులు ఉంటాయి, తినే తిండిని బట్టి మనిషి తయారవుతాడు అనే సామెతలో సత్యం ఉంది. నేను, నా అనుచరులు ఇలాంటి అనుభవాన్ని పొందాం అని చెప్పారు గాంధీజీ తన ఆత్మకథలో. మనిషి తినే ఆహారాన్ని బట్టి వారి గుణాలు బయటపడతాయని భగవద్గీత వివరించింది. వండాక ఒక జాము దాటింది లేదా బాగా ఉడకంది, సారం లేనిది, దుర్గంధం కలది, పాచిపోయింది, ఎంగిల్ చేసింది, అశుద్ధంగా ఉన్నవైన ఆహారం తమోగుణం గల వారికి ఇష్టం. కానీ కొందరికి ఇలాంటి ఆహారం తీసుకోవడం ఇష్టం లేకపోయినా కొన్ని అనివార్య పరిస్థితుల్లో తీసుకుంటూ ఉంటారు. దాని ప్రభావం వెంటనే చూపించకపోయినా నిదానంగా మనిషిలో సోమరితనం, పనిలో విసుగు, బుద్ధి మందగించడం లాంటి గుణాలు పెరుగుతూ మాయా ప్రపంచంలో పూర్తిగా దిగబడిపోతారు. చేదుగాను, పులుపుగాను, ఉప్పుగాను, ఎక్కువ వేడిగాను, కారంగాను, నూనె లేనివిగాను, ఎక్కువ దప్పిక కలిగించేవిగాను, శరీరానికి దుఃఖాన్ని, మనసుకు వ్యాకులత్వాన్ని కలగజేయగల ఆహార పదార్థాలు రజోగుణం గల వారికి ఇష్టం. ఇటువంటి పదార్థాలు శరీరంపై అధిక ప్రభావం చూపిస్తూ ఆలోచన కంటే ఆవేశానికే ప్రాధాన్యతనిచ్చేలాగా చేస్తుంటాయి. ఆయుష్ను, మనోబలాన్ని, దేహబలాన్ని, ఆరోగ్యాన్ని, సౌఖ్యాన్ని, ప్రీతిని బాగా వృద్ధి చేసేవి, రసం గలవి, చమురు కలవి, దేహంలో చాలా కాలం ఉండేవి, మనోహరాలైన ఆహారాలు సత్వగుణం కల వారికి ఇష్టం. ధర్మబద్ధమైన స్వచ్ఛమైన భూమిలో ఉన్న ఆహారాన్నే తినాలి అని ఖురాన్లో స్పష్టంగా చెప్పబడింది. మొత్తం మీద చెప్పొచ్చేది ఏమిటంటే, ప్రకృతి ప్రసాదితమైన శాకాహారం స్వీకరిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే మాంసపిండం మంత్రపిండంగా మారుతుంది.
అయితే దేహధర్మం శరణం గచ్చామి. అయితే తీవ్ర ధ్యాన యోగ సాధకులు బ్రహ్మజ్ఞానులు ఈ దేహధర్మానికి అతీతులు. తీవ్ర ధ్యాన యోగ సాధనాపరుడైన ముమ్మడివరం శ్రీ బాలయోగి ఆహారం గురించి ఈ విధంగా చెప్పారు. ఆహారం వల్ల ఇంద్రియాలకు బలం కలుగుతుంది. ఇంద్రియాలను లోబరుచుకోవాలంటే ఆహారాన్ని తగ్గించాలి, మానాలి. అందువల్ల ఇంద్రియాలను లోబరుచుకోవచ్చు. అప్పుడు పంచభూతాలు ఆత్మలో అణిగిపోయి ఎరుక లేకుండా పోతుంది. ఎరుక లేనప్పుడు ఆహారం అక్కర్లేదు. అందువల్ల జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవటానికి వీలవుతుంది. అధికమైన ఆహారం వల్ల దేహం బలుస్తుంది, ఇంద్రియాలు మందం అవుతాయి. ఇంద్రియాలు సునిశ్చితంగా ఉండాలంటే దేహ పోషణ తగ్గించాలి, చివరగా పూర్తిగా మానేయాలి. అప్పుడు ప్రకృతి మహత్తు ఆత్మలో అణిగిపోయి ఉంటుంది. అప్పుడు ఆహారం అవసరం లేదు. దేహంలో ఉండే జీవాత్మ పరమాత్మగా విలసిల్లగలదు. అందుకే లంకనం పరమౌషధం అన్నారు. భవరోగానికి పరమౌషధం లంకనం అంటే ఆహార రాహిత్యం. అదేవిధంగా శ్రీ పత్రిజీ గారి మాటలు. సత్యాన్ని తెలుసుకోగోరేవాడు క్రమక్రమంగా దేహ ఆహారాన్ని తగ్గిస్తూ ఆత్మ ఆహారమైన ధ్యానాన్ని హెచ్చించాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంటే పవనపుత్రుడు కావటం. ఇంతగా దేహం గురించి తెలుసుకున్నాం కదా, అతి జాగ్రత్తలకు పోయామో ఏకు మేకై తీరుతుంది. అతి సర్వత వర్జయేత్. అతి అన్నది ఎప్పుడూ పనికిరాదు. బుద్ధుడు బోధించిన మధ్య మార్గం ఉత్తమం. దేహం ఏమీ శాశ్వతం కాదు, ఏదో ఒకనాడు నశించిపోయేదే ఇది. అలా అని ఈరోజే దాన్ని నాశనం చేసుకోరాదు. దేహం ఉన్నంత వరకు దానిని సక్రమంగా చూసుకోవాలి. అయితే జీవితం అంతా కేవలం దేహధర్మాన్నే పాటిస్తూ ఉంటే అసలైన మన స్వధర్మం అటకెక్కుతుంది. దేహధర్మం ముఖ్యం కానీ స్వధర్మం అంతకన్నా ముఖ్యం. మరి స్వధర్మం అంటే థ్యాంక్ యూ.